Okay. Yes. Okay, good. సో ఈ క్లాస్లో మనం సింపుల్గా చాలా చాలా క్లారిటీగా కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే. సో ఎస్ ఫ్రెండ్స్, మీరు ఫేస్బుక్ తెలుసు కదా మీకు, ఫేస్బుక్ అప్లికేషన్. ఫేస్బుక్. ఎస్. సో ఫేస్బుక్ అనేది మనకి ఎలాంటి సర్వీస్ ఇస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ అనేది మనకి ఎలాంటి సర్వీస్ ఇస్తుంది? ఎస్, చెప్పాలి. ఫేస్బుక్ ఎలాంటి సర్వీస్ ఇస్తుంది మనకి? ఎస్ ఫ్రెండ్స్. So is my voice is clear, friends? Yes, yes, friends. Vinaya and Vinila and Banu Prakash, right? Yes, friends. Are you able to hear my voice, friends? Yes, sir. సార్ వినిపిస్తుందా? ఓకే, గుడ్. సో అవునండి. నేనేమంటానంటే ఫేస్బుక్ అనేది ఒక అప్లికేషన్, అది ఎలాంటి సర్వీస్ మనకి ఇస్తుంది అంటున్నా నేను. ఫేస్బుక్ ఎలాంటి సర్వీస్ ఇస్తుంది? ఎలాంటి సర్వీస్ తెలీదా? ఫేస్బుక్ మీకు కొన్ని ఫొటోస్ తీస్తారు. ఎస్. కొన్ని వీడియోస్ తీస్తారు. ఎస్. కొంత టెక్స్ట్ మెసేజ్ టైప్ చేస్తుంటారు. ఎస్. ఇవన్నీ కూడా మనం ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాం కదా, ఫొటోస్ అయినా వీడియోస్ అయినా కొంచెం టెక్స్ట్ మెసేజ్ ఏదైనా సరే. ఓకే, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ మెసేజెస్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఫేస్బుక్. కాబట్టి సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనకి ఫేస్బుక్ ఇస్తుంది. సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎస్. అంటే ఎవరైనా సరే పూర్తి స్థాయిలో వాళ్ళ ఫొటోస్, వీడియోస్, టెక్స్ట్ మెసేజ్ అన్ని కూడా ఫేస్బుక్ లోకి స్టోర్ చేయొచ్చు. బాగుంది. నేనేం చెప్తానంటే సింపుల్ గా చూడండి. ఎస్ ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే ఫేస్బుక్ అనేది అప్లికేషన్ అయితే ఒక బిజినెస్ అనుకుంటే, ఎస్, జనరల్ గా మనం దీంట్లో ఏం చేస్తున్నాం అంటే, దిస్ ఇస్ యూ, మీరు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు డేట్ ఎంత? 17/12/2024 ఉన్నారు. ఎస్, గుడ్. సో జనరల్ గా మీరేం చేస్తారంటే, మీ దగ్గర ఒక 100 ఫొటోస్ ఉన్నాయి. ఎస్, 100 ఫొటోస్. ఈ 100 ఫొటోస్ ని ఇలా 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 ఫేస్బుక్ లో స్టోర్ చేస్తారు ఈ రోజు డేట్ లో. ఓకే. చేసిన తర్వాత ఈ ఫేస్బుక్ వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఈ ఫేస్బుక్ వాడు సపరేట్ గా ఇక్కడ ఒక లొకేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ఎ ప్లేస్, ఈ ప్లేస్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. This was maintained by Facebook. In this place, yes, your data will be stored permanently. Your data అంటే ఏంది? Your photos will be storing permanently ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ లో ఇది చూసారా, ఇదిగోండి సర్వర్లు, సర్వర్లు ఇవన్నీ సర్వర్లు. ఎస్. సో డైరెక్ట్ గా మీరు ఏదైతే 100 ఫొటోస్ ఇచ్చారో, ఈ 100 ఫొటోస్ ఇలా 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 ట్రావెల్ అయ్యి ఇలా ఇలా ఈ ప్లేస్ కి రీచ్ అవుతాయి. ఎస్. యువర్ ఫొటోస్ విల్ బి ఇన్సర్ట్ ఇన్ దిస్ ప్లేస్ ఆర్ ఇన్ దిస్ సర్వర్. ఈ ప్లేస్ లో మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. దెర్ ఆర్ డిఫరెంట్ సర్వర్స్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఈ ఏరియాలో, ఈ ప్లేస్ లో, ఈ లొకేషన్ లో, మనం ప్లేస్ అంటాం ఆర్ లొకేషన్ అనొచ్చు, మనకు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే. విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ అవర్ డేటా పర్మనెంట్లీ. దట్ మీన్స్ వాట్? ద ఫేస్బుక్ కస్టమర్స్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ద ఫేస్బుక్ కస్టమర్స్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. గుడ్. నేనేం చెప్తానంటే సింపుల్ గా చూడండి, ఈ ఫేస్బుక్ డేటా అనేది ఇక్కడ స్టోర్ చేయడానికి పూర్తి స్థాయిలో దీని ఖర్చు అంతా కూడా మనం కస్టమర్స్ పే చేయాలా, లేదా ఫేస్బుక్ పే చేసుకోవాలా, లేదా పే? ఎస్ ఫ్రెండ్స్, చెప్పండి. ఇక్కడ ఈ ప్లేస్ మెయింటైన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనదా, ఫేస్బుక్ దా? Facebook ది సార్. ఆ ఫేస్బుక్ ది. మనకు సంబంధంలా. మన డ్యూటీ ఏంది? జస్ట్ నేను జస్ట్ అకౌంట్ తీసుకుంటాను, అకౌంట్ లోకి లాగిన్ అవుతున్నాను, అంతే. ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ ద ఫొటోస్. ఎస్ ఎస్, అప్లోడ్ ద ఫొటోస్, అంతే. ఆ ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఫేస్బుక్ దే. సరే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద సర్వర్స్ ఆర్ దిస్ ప్లేస్, మనకు సంబంధంలా. దిస్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్
ఓన్లీ ఫేస్బుక్, మనం కాదు, మనకు సంబంధమే లే. ఓకే, గుడ్. సో ఇప్పుడు 17th నేను 100 ఫొటోస్ చేశాను. తర్వాత నేను 17th కాకుండా నెక్స్ట్ మంత్ జనవరి, ఎస్, నెక్స్ట్ మంత్ జనవరి, జనవరిలో 2వ తారీఖు సెకండ్ డేట్లో నా ఫొటోస్ నాకు చూపించవా ఫేస్బుక్ అని చెప్పాను. అప్పుడు ఏం చేసిద్ది? ఎస్, యు ఆర్ రిక్వెస్టింగ్ యువర్ ఫొటోస్. ఏ ఫేస్బుక్, వాట్ ఎవర్ ద ఫొటోస్ ఐ అప్లోడెడ్ ఇన్ ద లాస్ట్ మంత్, ప్లీజ్ షో మీ అని చెప్తున్నాను. ఎవరికి రిక్వెస్ట్ ఇస్తా? ఫేస్బుక్కి. అప్పుడు ఫేస్బుక్ రిక్వెస్ట్ ఇస్తా, నేనే రిక్వెస్ట్ ఇస్తా. అప్పుడు రిక్వెస్ట్ ఎలాగా ఇస్తాను? నా ల్యాప్టాప్ నుంచి అయినా ఇస్తాను, నా ఫోన్ నుంచి అయినా ఇస్తా రిక్వెస్ట్. ఓకే, రిక్వెస్ట్ ఇస్తా. రిక్వెస్ట్ తీసుకున్న ఈ ఫేస్బుక్ ఏం చేస్తుంది? ఇలా వెళ్ళేసి, ఎస్, మీ అకౌంట్లో ఉన్న, ఎస్, మీరు అడిగిన ఈ ఫొటోస్ డైరెక్ట్గా ఎలా తీసుకొచ్చి, ఎస్, ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఎస్ బాబు, నీ ఫోటోలు నువ్వు చూసుకోమ్మా అని. ఎస్ ఆ ఫొటోస్ అన్ని డిస్ప్లే చేసి చూపిస్తుంది. అంటే నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ఫొటోస్ మనం తీసుకోవాలన్నా, అసలు ఈ ఫొటోస్ మనం అప్లోడ్ చేయాలన్నా, ఫేస్బుక్ అనేవాడు ఈ ప్లేస్ మెయింటైన్ చేయాలంటున్నా నేను. ఈ ప్లేస్ మెయింటైన్ చేయకపోతే ఫేస్బుక్ అనేవాడు ఇక మనకి ఫోటోలు ఉండవు, ఆ ఫోటోలు మనం తీసుకోవడానికి కూడా ఉండదు. ఎప్పుడు ఫోటోలు అప్పుడు వేస్ట్ అయిపోతాయి. ఓకే సరే. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫేస్బుక్లో, ఈ సర్వర్లో, ఈ ప్లేస్లో పెట్టాడు. సో నేనేమంటానంటే, దిస్ ఇస్ అ సెక్యూర్డ్ ప్లేస్, దిస్ ఇస్ ఏ సెక్యూర్డ్ ప్లేస్, సెక్యూర్డ్ ప్లేస్. ఓకే, సెక్యూర్డ్ ప్లేస్. ఈ సెక్యూర్డ్ అనే ఈ ప్లేస్లో డైరెక్ట్గా చూడండి, మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అంటే ఫేస్బుక్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతా ఉంది. ఓకే, గుడ్, బాగుంది. ఆ తర్వాత ఇదిగోండి చూడండి, ఇది ఇట్లా ఈ ప్లేస్. ఓకే, మరి ఇప్పుడు మనం ఫేస్బుక్ కాదు, ఇప్పుడు నాది ఏబిసి బ్యాంక్, నాది ఒక బ్యాంక్, ఏబిసి బ్యాంక్. సో ఏబిసి బ్యాంక్లో కస్టమర్లు ఉన్నారు, ఏబిసి బ్యాంకులో కస్టమర్లు ఉన్నారు. మరి ఏబిసి బ్యాంకులో కస్టమర్స్ అంటే ఎవరు? ఇదిగో వినీల ఒక కస్టమర్, ఇదిగో వినయ ఒక కస్టమర్, ఇదిగో భాను ఒక కస్టమర్, ముగ్గురు కస్టమర్లు ఉన్నారు. కస్టమర్లు ఏబిసి బ్యాంక్ కస్టమర్లు వీళ్ళందరూ. ఎస్. సో ఏబిసి బ్యాంక్ కస్టమర్లు అయిన వీళ్ళు, ఎస్, ఒక వినిలా ఈ రోజు డేట్ 17/12/2024లో ఆమె 20,000 డిపాజిట్ చేయాలనుకుంటుంది. 20,000 డిపాజిట్. సో ఈ 20,000 డిపాజిట్ చేయడానికి వినిలాకి రెండు అప్రోచెస్ ఉన్నాయి. ఎస్, రెండు అప్రోచెస్, డిపాజిట్ చేయడానికి రెండు అప్రోచెస్ ఉన్నాయి. ఎట్లాగా? ఒకటి డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళటం, ఒక అప్రోచ్ డైరెక్ట్ డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేయొచ్చు. ఓకే నో ప్రాబ్లం. బట్ బ్యాంక్ దూరం ఉంది, అసలు చాలా లాంగ్ ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, మన పక్కింటి దగ్గరే, జస్ట్ మన రోడ్లోనే, ఎస్, ఒక ఏటీఎం సెంటర్ ఉంటుంది. ఆ ఏటీఎం సెంటర్ లోపల క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంటుంది, సిడిఎం, క్యాష్ డిపాజిట్ మిషన్, సిడిఎం అంటారు దాన్ని. ఏటీఎం సెంటర్లో ఉంటుంది యాక్చువల్గా. ఈ క్యాష్ డిపాజిట్ మిషన్కి వెళ్ళి డైరెక్ట్గా నువ్వు డిపాజిట్ చేయొచ్చు. ఇది రెండో పద్ధతి. అంటే డిపాజిట్స్ కెన్ బి డన్ ఇన్ టూ వేస్, either direct going to bank or directly using going to ATM center, nearest ATM center, and you can deposit your money. ఓకే, నువ్వు ఏ ప్లేస్లోకి వెళ్ళి ఏ డిపాజిట్ చేసినా కానీ అది రీచ్ అయ్యేది బ్యాంక్కే, అది రీచ్ అయ్యేది బ్యాంక్కే. మరి ఇప్పుడు ఈ డైరెక్ట్గా నువ్వు సిడిఎంలో డిపాజిట్ చేసిన అమౌంట్ అయినా, ఆ, ఇక్కడ డైరెక్ట్గా బ్యాంక్ ఇచ్చి నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్, డైరెక్ట్గా బ్యాంక్ అంటే ఏంది? ఒక పెన్ను పేపర్ తీసుకొని నీ పేరు రాసి, నీ అకౌంట్ నెంబర్ రాసి, అక్కడ డేట్ వేసి 20,000 అని రాసి సైన్ చేయాలి. సైన్ చేసి ఒక పేపర్ ఇచ్చి క్యాష్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా ఓకే, నీ పేరు, ఓకే, నీ అకౌంట్ నెంబర్, సో నీ ఎంతైతే అమౌంట్ ఉంది అమౌంట్, ఎస్, ఇవన్నీ ఎంటర్ చేస్తే ప్రెస్ ఎంటర్ బటన్, వాళ్ళు ప్రెస్ చేస్తారు. వాళ్ళకి మనకెందుకు టైం ఇవ్వాలి వాళ్ళకి అంటే, ఇప్పుడు నువ్వే చేస్తావు ఈ పనంతా. అంటే బ్యాంకులో ఉండి పనిచేసే వ్యక్తి పనంతా నువ్వు ఇక్కడ చేస్తావు. అదే సిడిఎం, అదే ఏటీఎం సెంటర్లో ఉన్న డిపాజిట్ మిషన్, క్యాష్ డిపాజిట్ మిషన్, రైట్. ఓకే. సో నేనేం చేస్తానంటే, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ డిపాజిటింగ్, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఏ ప్లేస్. అంటే ఇక్కడ మీ డిపాజిట్ అంతా తీసుకుంటాడు ఎవడు? ఏబిసి బ్యాంక్ వాడు.
ఏబిసి బ్యాంక్ వాడు మీ డిపాజిట్ అంతా తీసుకొని వాడు ఏం చేస్తాడు తెలుసా? స్టైల్గా, ఎస్, ఇందాక చెప్పాను కదా, ఏదైతే మన కస్టమర్లు ఫేస్బుక్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో సేమ్ థింగ్ విల్ ఆల్సో బి మెయింటైన్డ్ బై దిస్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ వాడు కూడా సపరేట్ గా ఒక ప్లేస్ మెయింటైన్ చేస్తాడు. దిస్ ఇస్ ఏ ప్లేస్ ఆర్ లొకేషన్, దిస్ ఇస్ a secured place, secured place. This was maintained by bank. So whatever the deposits they receive, the same deposits information will be stored inside this place. సో ఈ ప్లేస్ లో రియల్ గా ఏముంటాయి సార్? సర్వర్లే. ఎస్, సర్వర్. there are so many servers, so multiple servers are available. ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చెప్తాను, ఏదైతే ఇందాక మనం ఫేస్బుక్ చూసామో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. సేమ్ థింగ్ విల్ బి మెయింటైన్డ్ బై బ్యాంక్. ఎస్. ఓకే. సో మన డిపాజిట్ అంతా కూడా మనం ఇక్కడ డిపాజిట్ చేస్తామా, ఇలా బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, ఇట్లా ఇలా డిపాజిట్ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుంటాడు. ఇక్కడ స్టోర్ చేస్తాడు. ఎస్. ఆల్ ద కస్టమర్స్ డిపాజిట్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అండర్ దిస్ ప్లేస్ వీ హ్యావ్ ఎ సో మెనీ సర్వర్స్, మల్టిపుల్ సర్వర్స్. ఎస్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏబిసి బ్యాంక్ అనేది సేమ్ యాక్టివిటీ కొనసాగించింది, ఫేస్బుక్ కూడా సేమ్ యాక్టివిటీ కొనసాగించింది. ఎందుకయ్యా? ఎందుకంటే కస్టమర్ ఏమంటాడు, వాడు ఆత్రం తట్టుకోలేము. ఎట్లా ఉంటది? డిపాజిట్ అయిన వెంటనే ఇక ఒరే ఫోన్ తీరా, ఫోన్ తీ, ఓకే ఫోన్ తీస్తాం. ఫోన్ తీసి వెంటనే ఫోన్ పేనో గూగుల్ పేనో ఓపెన్ చేసి దాంట్లో చెక్ బ్యాలెన్స్ అని ఉంటుంది. చెక్ బ్యాలెన్స్ అనే దాన్ని వెంటనే క్లిక్ చేస్తే ఆ చెక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేసావో ఇక్కడ ఏది నీ డివైస్ నుంచి ఎప్పుడైతే క్లిక్ చేసి, డివైస్ అంటే ఏంటి సార్? నీ ఫోన్ నుంచి క్లిక్ చేసావో వెంటనే ఆ రిక్వెస్ట్ ఇలా నీ బ్యాంక్ సర్వర్కి వెళ్ళింది డైరెక్ట్గా. అంటే నువ్వేమంటున్నావు, అమ్మా బ్యాంకు, నేను ఎంత డిపాజిట్ చేశానో నాకు ఒకసారి కన్ఫర్మేషన్ చెప్పవా, అసలు నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు చెప్పవా? అంటే అప్పుడు ఏబిసి బ్యాంక్ ఏం చేసిద్ది, నాయన నువ్వు ఎంత బ్యాలెన్స్ ఉందో ఏందో ఈ సర్వర్లో ఉంది, ఆ సర్వర్కి నీ రిక్వెస్ట్ కనెక్ట్ చేసి పెడతాను, డైరెక్ట్గా అదే నీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎస్, సేమ్ టోటల్ ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా మళ్ళీ ఏబిసి బ్యాంక్ వాడు మీకు, ఎస్, మీ ఫోన్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, 22,500 మీ దగ్గర ఉన్నాయి అని మెసేజ్ వస్తుంది. ఎస్, ఇక్కడ వస్తుంది అది ఇన్ఫర్మేషన్. ఎక్కడ? మీ ఫోన్ పేలో, గూగుల్ పేలో, పేటిఎంలో, ఏదైనా సరే. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫస్ట్ ఏబిసి బ్యాంక్ అనేవాడు ఈ లొకేషన్నే ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ లొకేషన్స్లో కొన్ని సర్వర్స్ని మెయింటైన్ చేయాలి, ఆ లొకేషన్తో పాటు పూర్తి స్థాయిలో దానికి సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి. అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ రెస్పాన్సిబిలిటీ, హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఏబిసి బ్యాంకే తీసుకోవాలి. ఓకే. ఇదంతా అతను చేసుకొని మనకు ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి. దీన్ని చేసినందుకు వాడు మన దగ్గర కొంత డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఆ ఛార్జీలు కట్ అయినాయి, ఈ ఛార్జీలు కట్ అయినాయి, దీనికి ఇంత ఖర్చు, దానికి ఇంత ఖర్చు అని కట్ చేసుకుంటూ ఉంటాడే. ఏంది అది? ఇదే. ఎస్. ద మెయింటెనెన్స్ ఛార్జెస్ మొత్తం మనమే చేస్తాడు. ఫస్ట్ అయితే వాడు అమౌంట్ పెట్టుకుంటాడు, కానీ దాని ఖర్చు అంతా మన దగ్గర నుంచే తీసుకుంటా ఉంటాడు, కస్టమర్స్ దగ్గర నుంచి. ప్రతి నెల ఇంత ఇంత ఈ ట్రాన్సాక్షన్ చేసావు ఇంత కట్ అయితే ఆ ట్రాన్సాక్షన్ అట్లా తీసుకుంటా ఉంటాడు. సరే ఏదైనా సరే ఇప్పుడు నేనేమంటానంటే ఈ ప్లేస్ తోటి, ఓకే, ఈ లొకేషన్ తోటి కస్టమర్స్ కి సంబంధం లేదు, ఏబిసి బ్యాంక్ కస్టమర్స్ కి అసలు సంబంధమే లేదు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్. సో ఇప్పుడు యాక్చువల్గా కస్టమర్లు ఏబిసి బ్యాంక్కి ఈ మంత్లో ఇంతమంది కస్టమర్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో, ఎస్, చాలా మంది 50 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs, తలా కొన్ని క్రోర్స్కి రీచ్ అయింది కస్టమర్స్ ఎప్పుడైతే కొన్ని క్రోర్స్కి రీచ్ అయ్యామో మనం ఈ లొకేషన్ ఎక్స్పాండ్ చేసుకోవాలా, అవసరమైతే మరొక లొకేషన్ సృష్టించి మరికొన్ని సర్వర్లు, ఎస్, ఎస్టాబ్లిష్ చేయాలా. అరే ఇదేంది? అవును మరి, లేకపోతే ఏమైంది? సరిపోదు. ఎందుకు సరిపోదు? మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, యాక్చువల్గా నీకేమనుకున్నావు, ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటున్నావు, అద్దెకి తీసుకునేటప్పుడు ఎంత మీరు? 1 BHKనా? ఓకే ఇంత రేటు, 2 BHKనా ఇంత రేటు.
ఓకే, మీరేం చేశారు? మీరు ఫస్ట్లో మీరు 2 మెంబర్సే, 2 BHK సరిపోయింది. తర్వాత మీకు 2+3 మెంబర్స్ యాడ్ అయ్యారు, అంటే 5 మెంబర్స్ అయ్యారు. ఈ 5 మెంబర్స్కి మళ్ళీ మీ ఫాదరు మదరు మొత్తం అంతా కలిస్తే 10 మెంబర్స్ యాడ్ అయ్యారు, మొత్తం 10. ఇప్పుడు టోటల్ టెన్ అయినప్పుడు 1 BHK సరిపోతుంది? నో వే. మరి ఏం చేయాలా? మనుషులు పెరిగారు కాబట్టి 2 BHK తీసుకోవాలి. ఓకే, 1 BHK ఎంత? సిటీలో మ్యాక్సిమం 15,000. ఓకే, 2 BHK ఎంత? మొత్తం కలిసి 25K, 15,000. ఓకే, 1 BHK. ఓకే, ఓ, ఇదే 255K కొట్టాల. దట్ మీన్స్ వాడు ఖర్చు పెరిగింది అంటున్నాను నేను. ఖర్చు పెరిగిపోయింది, ఎస్. ఎందుకు? ఇక్కడ మనుషులు బట్టి. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా ఏబిసి బ్యాంక్ వాడికి ఖర్చు పెరుగుతూ ఉంది. అరే రే రే, ఖర్చు పెరుగుతూ ఉంది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతూ ఉంది. కస్టమర్స్ ఏమో సుఖానికి అలవాటు పడ్డారు. కస్టమర్స్ ఎవరు కూడా వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు, ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అంటే ఏంది? మొత్తం ఆన్లైనే. అసలు ఆన్లైన్ జరగాలంటే ఈ ప్లేస్ మనం మెయింటైన్ చేయాలి. సరే, ఇప్పుడు మళ్ళీ వెంటనే కస్టమర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరిగారు. అయ్యో, కస్టమర్స్ మళ్ళీ పెరిగేసరికి మళ్ళీ ఏం చేయాలా? నువ్వు మళ్ళీ లొకేషన్ ఎక్స్పాండ్ చేయాలా, మళ్ళీ సర్వర్లు పెట్టాసేయాలి. అయ్యో, మళ్ళీ ఖర్చు ఉందా? మళ్ళీ ఖర్చు ఉంది. వద్దు అనుకుంటే ఆపేసుకో, నీ ఇష్టం. ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా మనం ఏం సార్, 10 మెంబర్సే మనం 1 BHK సరిపోతారు, కానీ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, ఇబ్బందులుగా ఉంటుంది, రిస్క్గా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా, అక్కడ చిరాకు, విసుగు, కోపం అక్కడ వస్తుంది, హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. బట్ ఇక్కడ సర్వరు అలాంటి ఏం చూపెట్టదు. నీకు చూపెట్టకుండా ఏం చేసిద్ది? నువ్వు డేటా అడిగినప్పుడు స్లోగా రెస్పాన్స్ ఇచ్చిద్ది. నువ్వు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు స్లోగా స్టోర్ చేసుకునిద్ది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఫాదర్ ఏమో సంథింగ్ వేరే ప్లేస్లో ఉన్నాడు, నువ్వు వేరే ప్లేస్లో ఉన్నావు. మీ ఫాదర్ని, డాడీ 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 ఒక 20,000 అకౌంట్లో ఇవ్వా అన్నావు. ఓకేనమ్మా, వేసేస్తాను, తొందరగా వేయాలి డాడీ, అర్జెంట్. ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టాలి 9 గంటలకల్లా. ఆ ఆ తర్వాత ఆ, సాయంత్రం ఈవినింగ్ మరికొంత కావాలి. కాబట్టి 9 కల్లా నువ్వు వేసేసేయాలి. లేదు, నేను వేస్తే ఒక్క నిమిషంలో నీకు రీచ్ అవుతాయి, చూసుకో అన్నాడు వాళ్ళ డాడీ. అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు సపోజ్ వేసేసాడు, అమౌంట్ వేసినప్పుడు వాడు కూడా ఓకే ఏదో అవుతుంది అనుకున్నాడు. బట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ డిలే అయిపోయింది, రీచ్ అవ్వటం లేట్ అయిపోయింది. అప్పుడు లేట్ అయ్యేసరికి టైం ఏమో ఇదైంది, ఇక్కడేమో ట్రాన్సాక్షన్ డిలే. సో ఎందుకు? వాయ్? ఎందుకు అంటే ఇది, ఇక్కడ దానికి భారం ఎక్కువైంది, బరువు ఎక్కువైంది. ఎస్, దెర్ ఆర్ సో మెనీ కస్టమర్స్. లోడ్ మొత్తం పడింది సర్వర్ల మీద, లేదా లోడ్ మొత్తం ఇంకా ఇట్లా ఉన్నప్పుడు ఏం జరిగింది? స్లోగా ఉంటుంది, స్లోగా రెస్పాన్స్ అయింది. ఇక అప్పుడు మీకు 9కి రీచ్ చేయాల్సింది, ఎస్, అప్పుడు 10కి అందితే 10కి మెసేజ్ వచ్చి అప్పుడు మీరు తీసుకోవాలి. ఇది 9 కదా, కుదరదు. అంటే నేనేమంటానంటే 1 అవర్ డిలేకి ఈ క్యాష్ వచ్చిందంటే కుదరదు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? 10:30, నేను 9కి అయితే అందుబాటులో ఉంటాను, క్యాష్ తీసుకుని వాడికి ఫీజు కట్టేస్తానని నేను అనుకుంటున్నా. కానీ నాకు 10:30కి వస్తే మళ్ళీ నేను ఇంకో క్లాస్లో ఉంటాను, ఇంకోటి ఇట్లా. స్టూడెంట్ మైండ్ సెట్ అదే కదా. కాబట్టి నేనేమంటాను, అలాంటి ట్రాన్సాక్షన్ సింపుల్ ఎగ్జాంపుల్ కోసం, మీకు అండర్స్టాండ్ లెవెల్స్ కోసం చెప్తాను ఇవన్నీ, అంతే. ఎందుకంటే మీరు ఫ్రమ్ ద బేసిక్ నుంచి, కాబట్టి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను చెప్తాను ఇవన్నీ. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఎక్కువ సర్వర్లు ఉండి, ఫ్లో బాగుండి, ఎస్, మూమెంట్ బాగుంటే, ఫాస్ట్గా వర్క్ జరిగితే నెక్స్ట్ అదే బ్యాంక్కి వెళ్తాను, నెక్స్ట్ ఇంకొక 4-5 అకౌంట్లు కూడా నేనే ఓపెన్ చేపిస్తాను వేరే వాడి చేత. సో ఇలాగ బ్యాంక్ ఉన్నప్పుడు ఏమైంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వద్దు, ఈ బ్యాంక్ వద్దు, వేరే బ్యాంకుకి వెళ్దాం రండి అంటాడు. అప్పుడు బిజినెస్ లాస్ అయితే అక్కడ ఏబిసి బ్యాంక్కి. సో అందుకోసం ఏబిసి బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకూడదు. సో మనం కస్టమర్లు పెరిగే కొద్దీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్నే మనం ఏమంటామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. బట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి అదేమన్నా మార్కెట్లో ఫ్రీగా దొరికేదా ఏంటి? నో, వీ నీడ్ టు పర్చేస్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ అదర్స్. మరి అదర్స్కి పర్చేజ్ చేయాలంటే ఎంత ఖర్చు అయింది? కొన్ని కోట్లలో, క్రోర్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాలా? అరే, ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సిందేనా? ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సిందే, ఎస్. సో ఇది ఇట్లాగా జరుగుతూ ఉంది సింపుల్గా. అయితే ఈ ప్లేస్నే మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే ప్లేసు, లొకేషన్ అంటాం. కానీ అయితే ఈ ప్లేస్కి 24/7, ఎస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండాలి, 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి,
24/7 ఎస్ కూలింగ్ సిస్టమ్ ఉండాలి. కూలింగ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడే. 24/7 ఇక్కడికి ఏదైనా జరిగితే మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ట్రబుల్ షూటింగ్ టీం ఉండాలి. సో ట్రబుల్ షూటింగ్ టీం ఉండాలి అంటే 24/7 ఎలక్ట్రిసిటీ ఉండాలి, 24/7 ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, 24/7 కూలింగ్ ఉండాలి. కూలింగ్ మీన్స్ ఒకటి ఏసీలు అరేంజ్ చేసుకోవాలి తప్పదు. 24/7 ట్రబుల్ షూటింగ్ టీం ఉండాలి. నేనేమంటానంటే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? మాట్లాడలేకపోతున్నారు ఏంటి? వై ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్ సార్. మాట్లాడొద్దు అంటున్నారే ఇంట్లో వాళ్ళు ఏమన్నా? లేదుగా. క్లాస్ నేర్చుకోండి జాగ్రత్తగా. ఎస్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్ ఫ్రెండ్స్. భాను ప్రకాష్, భాను, అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్, అర్థమవుతుంది. ఓకే, రెస్పాండ్ అవ్వాలమ్మా. రెస్పాండ్ ఓకే, అయ్యి ఓకే సార్. లేదు చెప్తా ఉండాలి. సో అదర్వైజ్ నాకు అర్థం కాదు కదా. ఓకే సార్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నేనేం చెప్తానంటే, ఇక్కడ 24/7 ఇవన్నీ కూడా ఇలా మనం మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదంతా మనకి ఫ్రీగా వచ్చిద్దా అంటున్నా నేను. ఈ ఏసీలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, పవర్ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, ఆ తర్వాత ఈ లొకేషన్ అంటే ఏంది? ఇట్స్ లైక్ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ అనుకో. ఈ బిల్డింగ్ మనం ఎస్ పర్చేజ్ అన్నా చేయాలి, రెంట్ కన్నా తెచ్చుకోవాలి. మరి రెంటల్ కాస్ట్ అవన్నీ మనమే పెట్టుకోవాలి. మరి ఇవన్నిటి కోసం మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? దిస్ ఇస్ ఎక్స్పెన్సెస్ అంటున్నా నేను. ఇదంతా కూడా ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఎస్ ఎస్ వి నీడ్ టు యునో స్పెండ్ అట్లీస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. వి నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటెనెన్స్ చేసుకోవడానికే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొనాలంటే ఇంకెన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? ఎస్ సార్, నో, అది చాలా పెద్ద ఖర్చు. ఎస్, ఒక సర్వర్ కాస్ట్ నీకు 25 లక్షలు ఉంటుంది. మరి 100 సర్వర్ల కాస్ట్, మరి 1000 సర్వర్ల కాస్ట్, మరి 2000 సర్వర్ల కాస్ట్. అయ్యో, ఏం సార్ ఇన్ని కోట్ల అండ్ మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? సో అన్ని కోట్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు తీసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు పర్చేజ్ చేయడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఓకే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కొనేది ఎస్ మనం ఒకసారే కొంటాం, ఇన్వెస్ట్మెంట్ అంటాం దాన్ని. ఒకసారే కొంటాం ఇన్వెస్ట్మెంట్. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ని ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంకో భాషలో ఏమంటాం? కెపెక్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మనం కెపెక్స్ అంటాం. ఎస్. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి పూర్తి స్థాయిలో ఎస్ ఏబిసి బ్యాంక్ వాడిది రెస్పాన్సిబిలిటీ, ఇంకెవరికి సంబంధం లే. ఇది ఏబిసి బ్యాంక్ వాడే సెట్ చేసుకోవాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎస్. ఆ తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో ఖర్చు పెట్టాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఎస్ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అంటే డే టు డే ఆపరేషన్స్ కాస్ట్ అంటారు దాన్ని. టోటల్గా అంటే ప్రతిరోజు ఆపరేషన్స్ కాస్ట్. దట్ మీన్స్ వాట్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేమో కెపెక్స్ అంటాం. ఇప్పుడు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. సో ఈ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ నేమో ఓపెక్స్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, కెపెక్స్ ప్లస్ ఓపెక్స్ ఇవి కావాలి. ఎస్, ఇవి లేకపోతే యూ కెనాట్ రన్ యువర్ బిజినెస్. ఏ బిజినెస్? అది బ్యాంకింగ్ అయినా, ఇందాక మనం ఫేస్బుక్ అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని బిజినెస్లు అయినా సరే, బిజినెస్ చేసే వ్యక్తికి ఇంత ఖర్చు అవసరం. నువ్వు ఆన్లైన్లో బిజినెస్ చేయాలంటే, ఎస్ బిజినెస్ చేయాలంటే ఇంత ఖర్చు అవసరం అవుతుంది. సో ఇంత ఖర్చు అవసరమైనప్పుడు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈ ఖర్చు అంతా ఇయర్ బై ఇయర్, మంత్లీ ఆర్ డే ఏదైనా సరే ఇంత ఖర్చు పెట్టాలంటే ఎవరికి సాధ్యం కాదు కదా. ఎస్ సార్, సాధ్యం కాదు. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఒక సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు. ఎస్, దే ఆర్ సర్చింగ్ ఫర్ ద సొల్యూషన్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇంత పెద్ద ఎస్ లొకేషన్స్ పెట్టి వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి వాటిని మెయింటైన్ చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే కష్టం అవుతుంది. అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కస్టమర్స్ పెరిగినప్పుడు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలా. యూ మస్ట్ ఇంక్రీజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్వైజ్ ప్రాబ్లం. ఎస్, లోడ్ ఎక్కువైపోద్ది.
పూర్తిగా కొలాప్స్, అప్లికేషన్ మొత్తం టాన్ అయితే. సరే, ఇదంతా పక్కన పెడితే నేను ఇంకో భాషలో ఏం చెప్తానంటే సింపుల్గా, ఇది ప్లేస్ అని పిలుస్తున్నాను, ఇది లొకేషన్ అని పిలుస్తున్నాను. ఈ ప్లేస్ని లొకేషన్ని మనం ఇంకో భాషలో సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్. డేటా సెంటర్, ఎస్, డేటా సెంటర్ అని పిలుస్తారు. దాన్నే మనం లొకేషన్ అని పిలుస్తాం. దిస్ ఇస్ అ డేటా సెంటర్. డేటా సెంటర్ ఈజ్ ఎ ప్లేస్. అది ఏబిసి బ్యాంక్ ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఎస్ ఎస్. ఓకే. ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను, దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఏబిసి బ్యాంక్ డేటా సెంటర్. సో ఇందాక నేను చెప్పాను ఏని, ఫేస్బుక్. సో ఫేస్బుక్, ఎఫ్ఎస్ఈ, ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ కూడా మరొక డేటా సెంటర్ ఉంటుంది. అయ్యో, అందరికి ఉండాలి, లేకపోతే ఆన్లైన్ ఎట్లా చేస్తారు వాళ్ళు? ఎస్. ఆ తర్వాత నాట్ ఓన్లీ ఏబిసి బ్యాంక్, నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఎస్, మీరు ఈ ప్రపంచంలో కనపడే ప్రతి బిజినెస్ నడవాలంటే, ప్రతి బిజినెస్ యాక్టివిటీ జరగాలంటే, ఎక్కడ? ఆన్లైన్లో. ప్రతి బిజినెస్ యాక్టివిటీ ఆన్లైన్లో జరగాలంటే ఖచ్చితంగా ఆయా బిజినెస్ ఓనర్స్కి డేటా సెంటర్లు మెయింటైన్ చేయాలి తప్పకుండా, అదర్వైజ్ ఆన్లైన్ జరగదు. మరి ఇలాగ డేటా సెంటర్లు మెయింటైన్ చేయటం, ఎస్, చూసావా, ప్రతి బిజినెస్ ఓనర్ దే నీడ్ టు మెయింటైన్ ఏ సపరేట్ డేటా సెంటర్ టు రన్ దేర్ బిజినెస్, ఎస్ ఎస్. సో ఈ విధంగా డేటా సెంటర్లు మెయింటైన్ చేసి ఇంతింత ఖర్చు పెట్టుకోవాలంటే సెట్ కాదు, బిజినెస్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే కదా ఇప్పుడు కొన్ని బ్యాంకులు అయితే ఇంత ఖర్చు తట్టుకోలేక ఒక బ్యాంకులోకి వచ్చి ఇంకొక బ్యాంకు మెర్జ్ అవుతా ఉంటుంది. మూడు బ్యాంకులు కలిపి ఒక బ్యాంకే. ఎందుకు? ఖర్చులు మొత్తం వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, ఇక అంతే. వాళ్ళు భరించలేరు ఖర్చులు పెట్టాలంటే, ఇంత రిస్క్ అవుతుంది. అందుకని మెర్జ్ అవుతున్నాయి బ్యాంకులు. అందుకోసం పూర్తి స్థాయిలో చాలా మంది దీనికి సొల్యూషన్ ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఎతుకుతా ఉన్నారు. ఎస్ ఎస్. ఇలాంటి వెతికే క్రమంలో ఇప్పుడు మనకి ఫస్ట్ వీడు ఖర్చు పెడుతున్న విషయాలు ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఆ తర్వాత ఇన్ఫ్రాని మెయింటైన్ చేయడం కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇన్ఫ్రాని మెయింటెనెన్స్ చేయడం కోసం ఖర్చు పెడుతున్నాడు. మెయింటెనెన్స్ అంటే దట్ మీన్స్ వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్ పర్చేజ్ చేయడానికి, అంటే కొనడానికి ఎస్ ఖర్చు పెడుతున్నాడు. ఎస్ ప్లస్ తర్వాత మెయింటైన్ చేయడానికి ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు రెండు ఖర్చులు అయిపోయినాయి. ఎస్ ఎస్. అందు కూడా బడ్జెట్ పెరుగుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంది. సో అందువల్ల ఒక్కోసారి బిజినెస్ లాస్ వస్తే దే కెనాట్ ఏబుల్ టు రన్ దేర్ బిజినెస్. ఇది స్టోరీ. అయితే ఇక్కడ నేనేం చెప్తాను అంటే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా ఇతను ఇప్పుడు పర్చేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పర్చేజ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక పర్సన్ ఏం చేశాడంటే, ఇక్కడ ఎస్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈయన ఈయన ఏం చేశాడంటే, బాబు నేను టోటల్గా నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఇస్తా, తీసుకోండి అన్నాడు. అరే, అది ఎట్లా సాధ్యం? అవునవును, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం తయారు చేసుకున్నా, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ లొకేషన్లో, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇట్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ప్రతి కంట్రీలో, ప్రతి దేశంలో, ప్రతి స్టేట్లో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను మెయింటైన్ చేసుకుంటున్నా. ఓకే, మీలో ఎవరైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే నా దగ్గరికి రండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మెయింటైన్ చేసేది నేనే, మీకు సంబంధంలా. బట్ నేను పూర్తి స్థాయిలో దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను. నీకు కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను ఎస్ రెంటల్ బేసిస్లో ఇస్తాను, రెంట్కి ఇస్తాను. అప్పుడు ఈడు అడిగాడు, అయ్యా బాబు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు కావాలి, కానీ నీకేమైనా అడ్వాన్స్ ఇవ్వాలా? నో అడ్వాన్స్. అడ్వాన్స్ ఏం అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి సార్? అదే నేను చెప్తుంది, సర్వర్లు, స్టోరేజ్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం మనం. మరి ఇది అడ్వాన్స్ ఏమైనా కావాలి? నో అడ్వాన్స్. ఓకే, మరి ఎంత టైంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మాకు ఇస్తారు? ఎంత టైంలో ఇస్తారు? ఎస్, మినిట్స్లో. ఇచ్చేస్తా. అండర్ 1 మినిట్ నీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా ఆన్లైన్లో డైరెక్ట్గా. బడ్జెట్ ఏమైనా ఉంది? అడ్వాన్స్ ఏమైనా? నో అడ్వాన్స్. సరే, ఇప్పుడు మాకు ఆ, నేను సింగపూర్లో బిజినెస్ చేస్తున్నాను. సింగపూర్లో బిజినెస్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సింగపూర్లో బిజినెస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తావా? అది ఇస్తా. అక్కడ ఆ లొకేషన్లో ఇస్తా. లేదు లేదు, నేను నెక్స్ట్ మంత్లో ఇండియాలో ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకో, సేమ్ బిజినెస్, అక్కడ కూడా నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తావా? అక్కడ కూడా ఇస్తా.
లేదు లేదు, నేను యుఎస్లో తయారు, నువ్వు ఎక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను అంటే లొకేషన్తో సంబంధం లే, ఎనీ లొకేషన్ ఐ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరే, ఇప్పుడు మరి టైం ఏమైనా ఉంటుందా అంటే రాత్రి 9 గంటలప్పుడు, మధ్యాహ్నం 3 గంటలప్పుడు, లేకపోతే ఇంకోటప్పుడు, ఇలా ఇన్ని సందర్భాల్లోనే ఇస్తాను ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నో. 24/7. దట్ మీన్స్ వాట్? ఏ టైం అయినా సరే, ఎనీ టైం, ఎనీ లొకేషన్, ఎనీ ప్లేస్, వితౌట్ ఎనీ అడ్వాన్స్, వితౌట్ ఎనీ టైం డిలే, అండర్ 1 minute. సో అంటే ఇక్కడ మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పర్చేజ్ చేయకుండా, ఓకే, అసలు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయకుండా, అసలు అడ్వాన్సే లేకుండా, అసలు ఖర్చే లేకుండా, ఏది లేకుండా మనం ఆ వ్యక్తి తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఏ వ్యక్తి తయారు చేసిన? ఈ వ్యక్తి తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన బిజినెస్ అవసరాల కోసం మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దీనినే మనం ఏమంటామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. దిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ వాట్? క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఇదే. యాక్చువల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఇదే. ఎస్, అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఉపయోగించుకుంటున్నాం మన బిజినెస్ అవసరాల కోసం. ఆఫ్టర్ యూసేజ్ మనం ఎంతైతే యూజ్ చేసుకున్నామో దానికి బిల్లు పే చేయాలి, అంతే. దిస్ ప్రాసెస్, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. దీన్నే మనం క్లౌడ్ అని పిలుస్తాం, క్లౌడ్. సో ఈ క్లౌడ్ అనేది పూర్తి స్థాయిలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి వాడుతున్నాడు. మనం కాదు, మీరు కాదు, నేను కాదు, ఎవరు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి క్లౌడే వాడుతున్నాడు. ఎందుకు? వై? బికాస్ దే కెనాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ దిస్ మచ్ కాస్ట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ డేటా సెంటర్, టు పర్చేస్ దేర్ ఓన్ హార్డ్వేర్ ఆర్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. They cannot able to afford their expenses to maintain this infrastructure. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు. అంటే ఇవన్నీ లేకుండా ఎవరో ఏదో చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఉపయోగించుకునే విధానాన్ని క్లౌడ్ అంటాం. దీన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఎస్, సింపుల్గా క్లౌడ్ కంప్యూటింగ్ని సర్వీస్గా ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి. ఇందాక ఫేస్బుక్ వాడు ఫేస్బుక్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తాడు, బట్ ఈ వ్యక్తి ఈ విధమైన యాక్టివిటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు, క్లౌడ్ కంప్యూటింగ్ యాక్టివిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు. అతని పేరే AWS. అతను ఇదంతా ఇస్తున్నాడు మనకి. అతను కాకుండా నెక్స్ట్ వర్స్లో GCP, ఆ నెక్స్ట్ వర్స్లో యాజ్యూర్, ఆ నెక్స్ట్ వర్స్లో IBM క్లౌడ్, ఆ నెక్స్ట్ వర్స్లో ఒరాకిల్. ఎస్, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకొని, ఎస్, మన బిజినెస్ అవసరాల కోసం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి రెంటల్ బేస్లో ఇస్తున్నారు. ఈ ప్రాసెస్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఆ క్లౌడ్ కంప్యూటింగ్ని ప్రొవైడ్ చేసే వీళ్ళని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని పిలుస్తాం. వాట్ ఇస్ దిస్? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే అది AWS, అది GCP, అది Azure, అది IBM క్లౌడ్, అది ఒరాకిల్ క్లౌడ్, అది అలీబాబా క్లౌడ్, అది డిజిటల్ ఓషన్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేజర్గా మనకి ఇప్పుడు వినపడేది ఏంటంటే క్లౌడ్లో ఫస్ట్ వర్స్లో AWS ఉంటుంది, రెండో వర్స్లో Azure ఉంటుంది, మూడో వర్స్లో GCP ఉంటుంది, నాలుగో వర్స్లో IBM క్లౌడ్ ఉంటుంది, ఐదో వర్స్లో ఒరాకిల్. ఇవన్నీ అన్నమాట. ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు AWS. Why? Because this is a flexible cloud. Anybody can learn this cloud as well as anybody can understand this cloud easily. వేరే వేరే క్లౌడ్స్ కంటే దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకోసం దీన్ని ముందు స్టార్ట్ చేస్తే, అసలు నువ్వు క్లౌడ్ నేర్చుకోవాలని ఆలోచన ఉందంటే ముందు డైరెక్ట్గా ఎస్, ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ వచ్చి రావాలి. ఓకే, సరే సార్, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తారు మీరు? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తారు అసలు? వాట్ ఈస్ క్లౌడ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాలి అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్ డెఫినేషన్ మీరు ఎట్లా రాసుకుంటారంటే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? అర్థమవుతుందా? Yes, sir. ఓకే, గుడ్. సో వాట్ ఈస్ క్లౌడ్ అంటే ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ఇంగ్లీష్లో మీ వర్డ్స్లో ఏం చెప్తారు? వాట్ ఈస్ క్లౌడ్? చెప్పండి. వితౌట్ వితౌట్ పర్చేజింగ్, అంతేనా? పర్చేజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో వితౌట్ మెయింటైనింగ్
వితౌట్ మెయింటైనింగ్, అంతేనా? వితౌట్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రా, మెయింటైన్ చేయకుండా, అసలు పర్చేజ్ చేయకుండా. అర్థమైందా? మెయింటెనెన్స్ మనకు అవసరం, మన డ్యూటీ కాదు. పర్చేజ్ మన డ్యూటీ కాదు. ఎస్. ఆ తర్వాత వితౌట్ ఎనీ టైం కన్సర్న్. అంటే టైం కన్సర్న్ అంటే ఏ టైం, అసలు టైంతో సంబంధం లేకుండా. ఓకే, వితౌట్ ఎనీ లొకేషన్ కన్సర్న్. లొకేషన్ అంటే లొకేషన్తో సంబంధం లేకుండా. అర్థమైందా? ఓకే, లొకేషన్తో సంబంధం లేకుండా, అసలు వితౌట్ ఎనీ అడ్వాన్స్, అసలు మనకి అడ్వాన్సే లేకుండా, వితౌట్ ఎనీ అడ్వాన్స్, అసలు మనకి అడ్వాన్సే లేకుండా. ఎస్ ఫ్రెండ్స్, అడ్వాన్సే లేకుండా. ఓకే. వితౌట్ వితౌట్ టైం, వితౌట్ లొకేషన్, వితౌట్ ఎనీ అడ్వాన్స్. అదే, వితౌట్ ఎనీ టైం డిలే ఆల్సో. వితౌట్ ఎనీ టైం డిలే, టైం డిలే లేకుండా, యాజ్ ద కస్టమర్ కెన్ గెట్ ఆల్ ద required infrastructure for their business purpose. Okay, can get all this required infrastructure for their business purpose. This concept is called cloud computing. అంటే ఇది మనం ఈ ప్రాసెస్ ని, కాన్సెప్ట్ ని క్లౌడ్ కంప్యూటింగ్, దీన్నే మనం క్లౌడ్ అంటున్నాం సింపుల్ గా చెప్పాలంటే. ఓకే. సో ది క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ computing services are provided by, okay, by different providers called, yes, AWS, రెండు, Azure మూడు ఏంటి, GCP నాలుగు ఏంటి, ఎస్ అంటే బాగా ఫేమస్ IBM, ఐదేంటి, ఎస్ రాకెట్, బాగా ఫేమస్ అన్నమాట ఈ క్లౌడ్ లో. సో మీరు చూస్తే AWS అయినా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది, ఎజ్యూర్ అయినా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది, జీసీ, ఇట్లా వీళ్ళందరూ మనకి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారు, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఓకే, మనం ఎంతైతే ఉపయోగించుకుంటామో అంత రెంట్ పే చేయాలి. ఎస్. ఓకే, పే యాజ్ యూ గో మోడల్. పే వాట్ యూ యూస్, పే వాట్ యూ యూస్, మీరు ఎంత యూజ్ చేస్తారో అంత పేమెంట్ చేసేసేయండి అంతే. ఎప్పుడు? ఆఫ్టర్ 30 days, ఆఫ్టర్ యూసేజ్, దట్ మీన్స్ ఆఫ్టర్ 30 days, మీన్స్ ఆఫ్టర్ 30 days, ఒక నెల తర్వాత, ఎస్ వి మస్ట్ పే ద పేమెంట్, అంతే. నెల తర్వాత, ముందు కాదు. ఎస్. అందుకని ఇది క్లౌడ్ కంప్యూటింగ్ ఈ ప్రపంచంలోనే పూర్తి స్థాయిలో ప్రతి సెక్టార్లో ఉంది. అది ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అవ్వచ్చు, అది గేమింగ్ సెక్టార్ అవ్వచ్చు, అది IT సెక్టార్ అవ్వచ్చు, అది ఫార్మా సెక్టార్ అవ్వచ్చు. ఏ సెక్టార్ తీసుకున్నా క్లౌడ్ లేకపోతే ఏమీ నడవదు బాస్. వితౌట్ క్లౌడ్ నో IT, అంతే సింపుల్ గా చెప్పాలంటే. ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ముందు క్లౌడ్ కావాల్సిందే, క్లౌడ్ సర్వర్లు కావాల్సిందే. వితౌట్ క్లౌడ్ సర్వర్స్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఇట్లా ఉంది ఈ ప్రపంచం. అందుకోసం మనకి క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ గా ఓపెనింగ్స్ బాగుంటాయి, క్లౌడ్ ఇంజనీర్స్ కి ఎక్సలెంట్ గా ఓపెనింగ్స్ ఉంటాయి. ఎస్. అంటే మీరు ఏ క్లౌడ్ నేర్చుకుంటే దానికి తగిన ఓపెనింగ్స్ మీకు ఉంటాయి. మీరు AWS క్లౌడ్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఏ AWS క్లౌడ్ ఇంజనీర్, అంతే. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి. So cloud engineer, you will become a cloud engineer. So if you learn Azure, you will become a Azure cloud engineer. Azure. అంతే. ఓకే, తర్వాత GCP అట్లా ఏది ఏదైతే అది. ఎస్. ఇప్పుడు మనకి కస్టమర్ ఏమంటాడు,
కస్టమర్ అంటే ఎవడు? బ్యాంక్ అయినా ఫేస్బుక్ అయినా ఎవడైనా సరే సొంతగా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఇష్టపడటం, ఎందుకంటే కాస్ట్. సో కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకోసం ఏంది, వి టేక్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ అండ్ వి యూజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వి పే ద పేమెంట్ ఆఫ్టర్ 30 days, అంతే. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఐటీ వరల్డ్. ప్రపంచం మొత్తం అదే జరుగుతూ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అది ఎంటర్టైన్మెంట్ రంగమైనా, అది ఇంకోటైనా ఐటీ అయినా ఏదైనా సరే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి వాడికి. అదర్వైజ్ నథింగ్ ఈస్ దేర్. సో కాబట్టి నేనేం చెప్తానంటే, క్లౌడ్ కంప్యూటింగ్కి మంచి భూమి ఉంది, బాగానే ఉంటుంది. బట్ కోర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ కొట్టొచ్చు. దీంట్లో కోడింగ్ అనేది అసలు ఉండదు కాబట్టి మెయిన్ పాయింట్. సో మిగతా వాటిలో కోడింగ్ ఉంటుంది కాబట్టి కోడింగ్ మీద తట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ జాబ్ కొట్టాలంటే కష్టం కాబట్టి కోడింగ్ లేని ఇలాంటి కోర్సులు నేర్చుకొని ఈజీగా ఎదగొచ్చు అంటున్నా నేను. ఎస్, వితౌట్ కోడింగ్ స్కిల్, వితౌట్ కోడింగ్ పూర్తిగా చెప్పాలంటే. మరి ఎట్లాగా నేర్చుకోవాలి ఏంది అసలు ఈ AWS ఈ క్లౌడ్ని ఎలా నేర్చుకోవాలి మేమంటే, వాడే మనకి సలహా ఇచ్చాడు. ఏమని తెలుసా బాబు నాయన, నా పేరు AWS, నేను నీకు AWSలో అకౌంట్ ఒకటి ఇస్తాను, అది స్టూడెంట్ అకౌంట్. సో స్టూడెంట్ అకౌంట్ నువ్వు క్రియేషన్ చేసుకొని ప్రతిరోజు AWSలోకి లాగిన్ అయ్యి వర్క్ నేర్చుకో. ఎప్పటి వరకు నేను ఫ్రీగా ఇస్తాను తెలుసా? 1 year పాటు ఫ్రీగానే ఇస్తా. నీకు మాత్రం 1 year ఫ్రీ, అంతే. కానీ బిజినెస్ చేసే ఓన్లకు మాత్రం ఫ్రీ లేదు. నో నో నో, ఫ్రీ లేదు. వాళ్ళు డబ్బులు పే చేయాల్సిందే. మరి మనకెందుకు ఇస్తున్నాడు? మనం స్టూడెంట్స్ కాబట్టి మనం ప్రాక్టీస్ చేసుకొని ఈ కోర్సు బాగా నేర్చుకోవడానికి 1 year పాటు వాడు మనకు ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాడు. ఈ అకౌంట్ ఉపయోగించి కొన్ని సర్వర్లు తయారు చేసి కొంత స్టోరేజ్ తయారు చేసి పూర్తి స్థాయిలో మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అదే బిజినెస్ ఓనర్కి ఇక్కడ ఎస్, డైరెక్ట్గా ఫ్రీ లేదు. వాళ్ళు ఖచ్చితంగా బిల్లు పే చేయాల్సిందే. అది ఒక సర్వర్ వాడుకో, 2 సర్వర్లు వాడుకో, అది గంట వాడుకో, 2 గంటలు వాడుకో, ఇట్లా. మనకు మాత్రం ఎన్ని గంటలైన సర్వర్లు నడవని, మనకు బిల్లే రాదు. దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఇన్సైడ్ AWS. బట్ మిగతా క్లౌడ్లో ఇంత ఫ్లెక్సిబిలిటీ లేదు యాక్చువల్గా. అది డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా వాటి ప్రొసీజర్ ఉంది. బట్ ఇక్కడ AWSలో మాత్రం ఇలాగంటి ఫెసిలిటీ ఉంది. 1 year పాటు ఫ్రీ అకౌంట్, 1 year పాటు మనం సర్వర్లు తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఓన్లీ AWS. మిగతా దాంట్లో అంత ఫెసిలిటీ లేదు. సింపుల్గా మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వర్క్ నేర్చుకోవాలి అక్కడ కొన్ని సందర్భాల్లో, కొన్ని సర్వీసులు వాడాలంటే. సరే సరే సార్, ఇప్పుడు మాకు AWS క్లౌడ్ అంటే అర్థమైంది, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థమైంది, వితౌట్ క్లౌడ్ నథింగ్ ఈస్ దేర్ అనేది అర్థమైంది. ఏదైనా సరే క్లౌడ్ లేకపోతే ఈ ప్రపంచంలో ఐటీ మార్కెట్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, మీడియా గేమ్ లేదు, ఆన్లైన్ అసలు అసలు ఆన్లైనే లేదు. ఎందుకంటే నేను ఆన్లైన్లో బిజినెస్ పెట్టాలంటే గతంలో జమానాలో నేను ఒక డేటా సెంటర్ మెయింటైన్ చేయాలి. ఆ డేటా సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పర్చేజ్ చేసుకోవాలా. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్చేజ్ చేసుకొని డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ డేటా సెంటర్ కోసం ఎస్ మరికొంత ఎక్స్పెన్సెస్ చేసి ఇదంతా చేయాల్సిన పని ఉంది గతంలో. ఇప్పుడు ఈ పని అంతా లేదు. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై AWS. అతనే చూసుకుంటాడు మొత్తం. బట్ మనం ఏం చేస్తాం, యాజ్ AWS నేర్చుకున్న వాళ్ళుగా అక్కడ బిజినెస్ ఓనర్కి, ఇక్కడ AWSకి మధ్యలో మీడియేటర్స్ మనం, క్లౌడ్ ఇంజనీర్స్. ఎస్, ఎందుకంటే బిజినెస్ ఓనర్స్కి AWS గురించి తెలియదు, బిజినెస్ ఓనర్స్కి క్లౌడ్ అంటే తెలియదు. కాబట్టి మనం AWS ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్ మనం ఇక్కడ ఉంటాం. ఇదిగో బిజినెస్ ఓనర్ రిక్వైర్మెంట్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఇదిగో AWSలోకి వెళ్ళి వాడికి సంబంధించి ఏం అడిగాడో దాన్ని మనం తయారు చేసి కస్టమర్కి ఇచ్చేస్తాం. దట్ మీన్స్ వాడు బిజినెస్ ఓనర్కి ఇచ్చేస్తాం. బిజినెస్ ఓనర్స్ విల్ బి సాటిస్ఫైడ్, అంతే. మనం చేయబోయే డ్యూటీ ఇది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లియరా? సార్. ఈ రికార్డింగ్స్ కూడా మీకు ఇస్తాను, వినండి ఈ రోజు కూడా. ఓకే, చాలా చక్కగా క్లాసులు జరుగుతాయి మార్నింగ్ టైంలోనే. మీరు